హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషూస్ క్రియేషన్. ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీటిని ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిసేపు మూత పెట్టేసుకున్నామంటే ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అయిపోతాయి. ఈలోపు మనము ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి కొద్దిగా కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ వేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలి. ఈ ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ అనేది కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనము ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. దీనంతా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 లేదా 5 టమాటోస్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని మొత్తం కలిపేసుకోవాలి. ఈ టమాటో చారు అనేది రైస్లోకి కానీ ఇడ్లీలోకి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మనము 1 కప్పు మెంతికూరని యాడ్ చేసుకోవాలి. మెంతికూర కూడా ఈ టమాటా చారులోకి చాలా బాగుంటుంది టేస్ట్. దీన్ని మొత్తము కొంచెం ఒక 5 నుండి 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. సో టమాటోస్ అనేవి మంచిగా స్మూత్గా అవ్వాలి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుందాము. సాల్ట్, కారం అనేది మనం తినే టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. మిర్చి అనేది కొంచెం తక్కువగా వేసుకున్నామంటే కారం అనేది ఎక్కువ పడుతుంది. మిర్చి అనేది కొంచెం ఎక్కువగా వేసుకున్నామంటే కారం అనేది కొంచెం తక్కువ పడుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మనకి టమాటోస్ అనేవి మంచిగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనము ముందుగా చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 1.5 కప్పు చింతపండు రసాన్ని నేను ఈ టమాటోస్లోకి యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, మనకి సూప్ ఎంత కావాలో దాన్ని బట్టి మనం టమాటాని బట్టి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కారంని యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారము, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాము. మొత్తాన్ని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇందులోకి ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదంతా ఒకసారి కలిపిన తర్వాత మనము సాల్ట్, కారం సరిపోయిందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇందులోకి మనం 1 కప్పు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని మొత్తము కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఒక 10 నిమిషాలు ఇలా మరిగిన తర్వాత సూప్ అనేది చిక్కగా అవుతుంది. అప్పుడు మనము రైస్లోకి కానీ, ఉప్మాలోకి కానీ, ఇడ్లీలోకి కానీ సర్వ్ చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. మా ఇంట్లోనైతే మా పిల్లలకి ఈ టమాటో చారు అనేది చాలా ఇష్టం అండి. మీ ఇంట్లో కూడా మీకు అందరికీ ఇష్టమని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.